Ready to move in premium triplex villas at Kollur APR Projects. టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాలో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేసింది. అది ఫోక్ సాంగ్ అయినా సరే, ఐటమ్ సాంగ్ అయినా సరే, మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినీ రాజకీయ ప్రముఖులకు ఇటీవల ప్రమాదాల్లో చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. వృత్తి రీత్యా తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వీళ్లకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సింగర్ మంగ్లీకి ఓ ప్రమాదం జరిగింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘరాజు మనోహర్తో కలిసి ఇంటికి వెళ్తుంది. తొండుపల్లి గ్రామ శివార్లో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి ఓ డీసీఎం ఢీ కొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారికి సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. మంగ్లీకి కూడా చిన్న చిన్న గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాలో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేసింది. అది ఫోక్ సాంగ్ అయినా సరే, ఐటమ్ సాంగ్ అయినా సరే, మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినీ రాజకీయ ప్రముఖులకు ఇటీవల ప్రమాదాల్లో చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. వృత్తి రీత్యా తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వీళ్లకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సింగర్ మంగ్లీకి ఓ ప్రమాదం జరిగింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘరాజు మనోహర్తో కలిసి ఇంటికి వెళ్తుంది. తొండుపల్లి గ్రామ శివార్లో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి ఓ డీసీఎం ఢీ కొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారికి సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. మంగ్లీకి కూడా చిన్న చిన్న గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాలో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేసింది. అది ఫోక్ సాంగ్ అయినా సరే, ఐటమ్ సాంగ్ అయినా సరే, మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినీ రాజకీయ ప్రముఖులకు ఇటీవల ప్రమాదాల్లో చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది.
వృత్తి రీత్యా తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వీళ్లకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సింగరమంగ్లీకి ఓ ప్రమాదం జరిగింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘరాజు మనోహర్తో కలిసి ఇంటికి వెళ్తుంది. తొండుపల్లి గ్రామ శివార్లో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి ఓ డీసీఎం ఢీ కొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారికి సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. మంగ్లీకి కూడా చిన్న చిన్న గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాలో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. అది ఫోక్ సాంగ్ అయినా సరే, ఐటమ్ సాంగ్ అయినా సరే, మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినీ రాజకీయ ప్రముఖులకు ఇటీవల ప్రమాదాల్లో చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. వృత్తి రీత్యా తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వీళ్లకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సింగరమంగ్లీకి ఓ ప్రమాదం జరిగింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘరాజు మనోహర్తో కలిసి ఇంటికి వెళ్తుంది. తొండుపల్లి గ్రామ శివార్లో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి ఓ డీసీఎం ఢీ కొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారికి సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. మంగ్లీకి కూడా చిన్న చిన్న గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం.